అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అంటే ఆదివాసులు కదా వాళ్ళకి ఆదివాసీలకు స్వార్థం లేదా? ప్రజలు అంటే వాళ్ళకి స్వార్థమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకోవాలి కదా, వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకోవడమే కదా, వాళ్ళ కుటుంబమే కదా. ప్రజల కోసం మేము వెళ్ళాం కానీ మా కోసం ప్రజలు రాలేదండి. కానీ మిమ్మల్ని రమ్మని వాళ్ళేం పిలవలేదు కదా. పిలవలేదు. అదే కదా మా స్వార్థం, అదే కదా. ప్రజల కోసం ఏదో చేయాలనే తపన మాకుండి మేము వెళ్ళాము. ఇక్కడ నల్లమల్ల మీరు ఖాళీ రాండి మా చేయమన్నారు దగ్గరికి, కాబట్టి మాకు మీరు వెళ్ళారు కదా. అదే అన్న నేను చెప్పేది అదే. ప్రజలు మమ్మల్ని పిలవలేదు, అవును. మేమే వెళ్ళాము అక్కడికి. అంటే ఇక్కడ ఈ నల్లమల్ల ఖాళీ అయింది కాబట్టి చేయమంటున్నారు కాబట్టి ఇంక తప్పని పరిస్థితుల్లో మీరు వాటి వెళ్ళారు కదా. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. ప్రజలు మా కోసం మీరు పోరాడండి అని మమ్మల్ని పిలవలేదు. మా వ్యక్తిగతమైనటువంటి కాంక్ష, ప్రజల కోసం ఏదో చేయాలన్న కాంక్షతోని, ప్రజలకు సర్వీస్ చేద్దామన్న కాంక్షతోని మేము వెళ్ళాము. కానీ ప్రజల సంసిద్ధతతోని మాకు సంబంధం లేకుండా మేము వెళ్ళాం కాబట్టి ఇవాళ సాయుధ పోరాటం ఫెయిల్ అయింది. మీరు ఇక్కడ క్లారిటీగా మీరు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రజలు మా కోసం పోరాటం చేయమని ప్రజలు మమ్మల్ని పిలవలేదు, మేమే ప్రజల కోసం వెళ్ళాము. వాళ్ళు పిలుచుంటే వాళ్ళు వేరే రకంగా ఉండేది, అక్కడ వదిలిపెట్టారు. ప్రజల కోసం వాళ్ళే గనక మమ్మల్ని బలంగా గనక పిలిచి ఉంటే, మీ అవసరం మాకుందని గనక ఫీల్ అయితే వాళ్ళు వదిలిపెట్టారు. ఇక్కడ మీకు ఇంకొక క్లారిటీ ఇస్తున్నా. మీకు సాల్వాజుడం ఫామ్ కాకముందు మావోయిస్టు పార్టీ యొక్క బలము చాలా స్వల్పమైంది. ఎప్పుడైతే సాల్వాజుడం ఫామ్ అయ్యి అక్కడ ప్రజల మీద దాడులు చేసడం మొదలుపెట్టిందో ఆ టైంలోనే విపరీతమైనటువంటి రిక్రూట్మెంట్ జరిగింది దండకారణ్యంలో. సాల్వాజుడం రాజ్యాంగబద్ధము కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసిన తర్వాత ప్రజలకు సాల్వాజుడం మీద ఫైట్ చేయాల్సినటువంటి అవసరం అనేది పోయింది. ఎందుకంటే అంతకుముందు చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయినాయి. తర్వాత ఈ సాల్వాజుడం ఉన్న వాళ్ళందరూ కూడా డిఆర్జీలో భర్తీ అయ్యి ప్రభుత్వంతో కలిసి మావోయిస్టు పార్టీని మాత్రమే టార్గెట్, అంతకుముందు ప్రజలను టార్గెట్ చేశారు సాల్వాజుడం వాళ్ళు. తర్వాత మావోయిస్టు పార్టీని మాత్రమే టార్గెట్ చేశారు. ఎప్పుడైతే డిఆర్జీ మావోయిస్టుల మీద టార్గెట్ చేసి దాడులు చేయడం మొదలుపెట్టిందో గతం ఇక మావోయిస్టు పార్టీ నష్టాలకు గురవుతూ వచ్చింది. ఈ రోజుకు చివరి దశకు వచ్చింది అది. సో దీని వెనక ఇంత స్టోరీ ఉంది. సో దాదాపు ఖాళీ అయింది అనుకోవచ్చా, ఇంకా ఉన్నారనుకోవచ్చా? ఇంకా 200-300 మంది ఉండొచ్చా అండి. వాళ్ళు కూడా బహుశా ఇంకా చివరి 31st వరకు చూడవచ్చు. మనము వస్తే రావచ్చు, వాళ్ళు బయటికి రావాలనే కోరుకుందాం మనం. చివరిగా చెప్పండి, వాళ్ళందరికీ వచ్చి ఆ పార్టీ ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు అందరు కలిపి కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా? ఎందుకంటే ఇక్కడ ప్రజా జీవితంలోకి వచ్చేసరికి పార్లమెంట్ కానీ ఏ తరహా ఎన్నికైనా సరే డబ్బు ప్రధానంగా ఉంటుంది. డబ్బు లేకుండా ఓటు వేసే రోజులు కనిపించట్లేదు. ఇటువంటి క్రమంలో మీకున్న సిద్ధాంతాలకి మనసు చంపుకొని ఇందులో నిలబడగల శక్తి ఉందంటారా? కరెక్ట్గా మీరు ఈ టైంలో అడగడం ఇది కరెక్టేనండి. కరెక్ట్ టైంలోనే కరెక్ట్ ప్రశ్నని అడిగారు. మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు పెట్టేటువంటి భోజనం తినుకుంటూ వాళ్ళ మధ్యనే ఉనుకుంటూ వాళ్ళని ఆర్గనైజ్ చేశారు. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలో ఒక పార్టీని నిర్మించాలంటే ఆర్థికపరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. దాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ రకంగా వస్తాయంటే అది మనకు అందరికీ తెలుసు. మనకు ఎవరైనా పెట్టుబడిదారులో లేకుంటే ఇంకా వేరే వ్యాపారస్తులో వాళ్ళు ఇచ్చేటువంటి చందాల మీద ఆధారపడే ఇక్కడ పార్టీలు మనగడ కొనసాగిస్తున్నాయి. రీసెంట్లీగా మావోయిస్టు పార్టీ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూనే మీతో చేసిన ఇంటర్వ్యూని అన్నాడు, పార్టీ నిధులు ఏ విధంగా వస్తాయని చెప్పేసి మీరు అడిగినప్పుడు ఆయన చెప్పారు, మేము లేవీల రూపంలో వసూలు చేస్తాము, కొంతమందికి ట్యాక్సులు వేస్తాము, పార్టీ ఫండ్ పేరు మీద ప్రజల దగ్గర నుంచి కూడా సభ్యత్వ రూపంలో మేము తీసుకుంటాం అన్నారు. అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఏ పార్టీ అయినా అదే పద్ధతిలో ఇక్కడ చేస్తుంది. ఇక్కడ కాకపోతే అక్కడ డిమాండ్ చేశారు, ఇక్కడ డిమాండ్ చేయరు. అయితే ఇవాళ మావోయిస్టులుగా ఉండి సరెండర్ అయినటువంటి వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకొని చేయగలిగిన పరిస్థితి మాత్రము లేదండి. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ, అంటే మీ దగ్గర కదా, వాళ్ళ దగ్గర 6 కోట్లు నగదు 6 కేజీల బంగారం ఉందని వేణుగోపాల్ గారు చెప్పారు కదా. ఒక పార్టీ పెట్టడానికి సరిపోద్ది అనుకోవచ్చు అది.
అది సాయుధంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉంది కదా, ఉమ్, బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర లేదు కదా. ఉమ్. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన రివార్డుల అమౌంట్ పెట్టుకొని చేయాలి. చేస్తే ఎవరు సిద్ధపడతారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన దేవ్జీ గారు పార్టీ పెట్టి నేను నడిపిస్తాను అంటున్నాడు. ఆయనకి ఇప్పుడు 1 కోటో 2 కోట్లో రివార్డ్ అమౌంట్ ఉంది, ఆయనకి ఇస్తారు. ఆ 1 కోటి 2 కోట్లు పెట్టి నడపగలుగుతాడా? నా రాజిరెడ్డి ప్రశ్న గారు కూడా అదే. నడుపుతారా? మీకు అడవిలో ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చిన భోజనమే మీకు పలహారంగా పరమానంగా తినే రోజులవి. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ దగ్గర డబ్బులు ఆశిస్తారు, మీ వెనక తిరగడానికి కూడా డబ్బులు ఆశిస్తారు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అంటే ప్రజల యొక్క స్వార్థాన్ని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయిపోతుంది. ఇలా ఆదివాసులు కూడా ఓట్లు అడగటానికి వస్తే వాళ్ళు కూడా స్వార్థంతో డబ్బులు అడుగుతున్న పరిస్థితులు కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో ఉన్నాయని నేను కొన్ని చెప్పట్లేదు. ప్రాంతంలో కరెక్ట్ ఇది. కానీ ఇవాళ భారతదేశ అంటే అంటే ఈ ప్లేన్ ఏరియాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఒక సర్పంచ్ ఎలక్షన్లో కూడా లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యే అయితే ఒక 20 నుంచి 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎంపీ అయితే ఇంకా అంతకంటే ఎక్కువ ఖర్చు ఎక్కడ పెడుతున్నారు. లక్షలండి, సర్పంచ్గా అవుతున్నాయి కదండి. కోట్ల రూపాయలు వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. మొన్న ఇది మున్సిపల్ ఎలక్షన్లో మా కే సముద్రంలో కనీసం 8 నుంచి 10 కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్పి నేను విన్నాను. ఇంకేముంటుంది. అంటే ఒక ఓటుకు 5,000 ఇచ్చుకుంటున్నారు, 5,000 నుంచి 10,000 కూడా ఇచ్చుకుంటున్నారు. ఇటువంటి అప్పుడు మావోయిస్ట్ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేమేదో పార్టీ పెట్టి ఇక్కడ ఎలక్షన్లో పాల్గొని మేము చేస్తామంటే అది కళాది కాదు కూడా. అది ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ప్రజలకు ఏంటంటే సేవ చేయాలంటే పార్టీ తుపాకీ అవసరం లేదు, ఇంకో రకంగా కూడా చేయొచ్చు కదా. ఆ మార్గం ఎందుకు ఎంచుకోకూడదు? చేతులు తుపాకీ ఉంటేనే సాయుధ పోరాటం చేస్తాం, ప్రజలకు సేవ చేస్తామని కానీ, రాజకీయ పార్టీలు చేరితేనే ప్రజలకు సేవ చేయాలని కానీ నీకు లేదు. రాజకీయ పార్టీలో వీళ్ళని చేర్చుకోరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లియర్ ఇది నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరో వెళ్ళి కాంగ్రెస్లో చేరుతాను, బీజేపీలో చేరుతాను కొంతమంది అంటే చేరినట్టున్నారు కదా కాంగ్రెస్ పార్టీలో కూడా. జైన్ అయినా వాళ్ళ కింద పొండి పనిచేయడమే. ఇప్పుడు రేపు నేను వెళ్ళి ఏదైనా జైన్ అవుతానంటే ఒక నాయకుడి కింద పనిచేయాల్సిందే తప్ప నాకు నేనుగా ఉండే పరిస్థితి ఏముండదు అక్కడ. కాబట్టి మావోయిస్ట్ పార్టీలో పనిచేసే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే రాజీ పడరు వీళ్ళు. అయ్యా అప్ప అని వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి స్వభావం వీళ్ళది కాదు. అవును. ఎందుకంటే డామినేటింగ్ నేచర్ వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఏ రాజకీయ నాయకుని దగ్గర కూడా వీళ్ళు పొసగలేరు, వీళ్ళు అంటే ఉండి పని చేయలేరు. కాబట్టి వీళ్ళకి పడదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళు స్వతహాగా చేస్తే మాత్రము ఓట్లు వేసే ప్రజలు 1% కూడా ఉండరండి. ఎందుకంటే ఇవాళ ఆదివాసీ ప్రజలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా కూడా డబ్బులకు ఆశపడి ఓట్లేస్తున్నారు. నిజాయితీగా 1% కూడా ఓట్లు లేదు అట్లా. కాబట్టి మనము ఆశపడడం అనేది దుర్లభమే తప్ప ఇంకొకటి ఏం లేదు. ప్రజలు వాళ్ళు గ్రహించాలి. ఓట్లను డబ్బులు పెట్టి కొనడము అనేది వాళ్ళు గ్రహించి వాళ్ళు బంద్ చేస్తే తప్ప సాధ్యం కాదు. అది ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేయమంటారు వాళ్ళని? ఏం లేదు. ఇలాగా చక్కగా బిలిట్స్ వ్యాపారం చేయమంటారా, లేదా మరో మార్గం తీసుకుని కుటుంబాన్ని పోషించుకోమంటారా? లేదా ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా రాజకీయ పార్టీలో తిరిగి మీకున్న ఆత్మగౌరవం చంపుకొని పని చేయమంటారు? ఒక్కటండి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. అది కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. అది ఈ జనరేషన్కు సాధ్యం కాదు. ఇంకో 2 జనరేషన్స్ వరకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలకు విద్య కావాలి, వైద్యం కావాలి, ఉపాధి కావాలి. ఈ 3 విషయాల మీద సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా పనిచేసి ప్రభుత్వాలతో, అంటే రాజకీయ పార్టీలతోని కాదు నేను చెప్పేది, ఇక్కడ మీరు బాగా గమనించండి, ప్రభుత్వాలతోని కలిసి, ప్రభుత్వం అంటే బ్యూరోక్రాట్స్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కలిసి కనుక పనిచేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పని చేయాలి. రాజకీయ వ్యవస్థ అంటే ఏంది ప్రజలకు చెప్పగలగాలి. స్వార్థము నిస్వార్థానికి మధ్యలో ఒక గీటురాయి ఉంది, డబ్బు అనే గీటురాయిని వాళ్ళు చెరిపేయగలగాలి. ఇది అంత సులువైన పని కాదు, చాలా టైం పట్టుద్ది. ఇది ఇంకొక 50 ఏళ్ళు పట్టినా పట్టుద్ది. ఎందుకంటే ప్రజలు నిస్వార్థంగా ఆలోచించే స్థాయికి రావాలంటే మరొక 50 ఏళ్ళు పట్టుద్ది. ఆ 50 ఏళ్ళు వీళ్ళు ఓపికగా ఉండి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ కనుక అలా ఉంటే కనుక తప్పకుండా వీళ్ళు పార్లమెంట్ వ్యవస్థలోకి మళ్ళీ వచ్చి ఎలక్షన్లోకి వెళ్తే వీళ్ళకు ఓటు వేస్తారు. కానీ ఇవాళ ఓటు డబ్బు లేకుండా ఓటు వేసే పరిస్థితి లేదు. అది నువ్వు ఎంతైనా పని చేయి, కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పని చేయి. అది నువ్వు రాజకీయ పార్టీగా ఉండి చేయాల్సిన పని ఏం లేదు. మీరు స్వచ్ఛందంగా చేయొచ్చు, ఒక ఎన్జిఓని పెట్టుకొని చేయొచ్చు కదా. అవును, ఎవరు వద్దంటున్నారు మీకు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఉంది, అది కూడా ఒక ఎన్జిఓ లాగా పనిచేస్తుంది కదా. దానికి ఒక అనుబంధ సంస్థ ఉంది, రాజకీయ పార్టీ ఉంది, బీజేపీ లాంటి సంస్థలు ఉన్నాయి దానికి.
వాళ్ళు పని చేస్తున్నారు కదా అధికారంలో. మీరు అలా ఉండి పని చేయండి, మీరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి వాళ్ళకు. దేశభక్తిని పెంచండి ప్రజలల్లో, నిస్వార్థాన్ని పెంచండి, ఒకరి కోసం ఒకరు ఆలోచించే జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇవన్నీ మంచి ఉండాలంటే ఇన్స్టిట్యూషన్స్ చదువు ఉండాలి పెట్టండి. కదా. అంతే కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి వాళ్ళకు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకు ఉపాధి మార్గాల గురించి అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేయగలిగితే ప్రజలు చైతన్యవంతులు అవుతారు. ఆ టైంలో మీరే ఉండాలనుకుంటే మీరే ఉండండి. కానీ ఇప్పుడు మేము రాజకీయాలు చేస్తాం, జెండాలు పట్టుకొని తిరుగుతామంటే మాత్రం ఇంపాసిబుల్, అది సాధ్యం కూడా కాదు. అది ప్రజల్ని ఏమార్చడం తప్ప ఇంకొకటి లేదు అది. ఓకే. బయటకు వచ్చిన అన్నలందరూ కూడా ప్రజలకు సేవ చేయాలంటే ముందుగా వాళ్ళకి విద్య నేర్పించండి, వాళ్ళకున్న హక్కులు తెలపండి. అది మళ్ళీ వాళ్ళలో చైతన్యం తీసుకొస్తుంది అంటున్నారు మధు గారు. అంతేగాని రాజకీయ పార్టీలో చేరుతాం లేదా రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం అనేది మాత్రం జరిగే పని కాదంటూ చెప్తున్నారు. ఇది మధు గారి విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అన్న.